మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో బంద్ కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ సిపిఐ ఇచ్చిన పిలుపుతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పట్టణంలో ఎటు చూసినా పోలీసుల పహారా కనిపిస్తోంది. నిన్నటి రాళ్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసులు పలువురు బీఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణతో కేతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలు నిలిచిపోవడంతో ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతోందనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. నేతల అరెస్టులతో రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీలు కూటమి ఇచ్చినటువంటి బంద్ పిలుపుతో పట్టణం పూర్తిగా స్పందించుతుంది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మరోవైపు నిన్నటి ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు మోహరించారు. అయితే అరెస్టుల పర్వంతో రాజకీయ శైలిలు మరింత రాజుకున్నాయని చెప్పవచ్చు. అయితే కేతన్పల్లిలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంపై బీఆర్ఎస్ సిపిఐ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారస్తులు కూడా బంద్కు సహకరించడంతో దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. నిన్నటి రాళ్ల దాడి ఘటన దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పట్టణం అంతా వందలాది మంది పోలీసుల పహారాలో ఉంది. అయితే ఇప్పటికే నిన్నటి దాడులకు సంబంధించి పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. అయితే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణపై రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. అయితే దేవపూర్ ఎస్ఐ గంగారాం ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా విధులు నిర్వహిస్తున్నటువంటి బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడంపై కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్ తో పాటు కానిస్టేబుల్కు గాయాలు కావడం, దాడికి పాల్పడ్డ బాలకృష్ణతో పాటు మూల రాజిరెడ్డి, రాజా రమేష్ తో పాటు గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీంద్రరెడ్డిలపై కేసులు కూడా నమోదు కావడంతో ట్రైన్ నెంబర్ 45/2026 కింద 6 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్టు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ సిపిఐకి చెందినటువంటి పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ బంద్ పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్టులు కూడా చేశారు. దీంట్లో బాలకృష్ణతో పాటు ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ నాయకులు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్తో పాటు ఇటు పలువురిని హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ హౌస్ అరెస్టులపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసినటువంటి కేసు నమోదును ఏ క్షణంలోనైనా బాలకృష్ణతో పాటు మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు, అయితే అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలతో పాటు సిపిఐ కార్యకర్తలు కూడా బాలకృష్ణ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని పరిసర ప్రాంతాల చుట్టూ పోలీసులు భారీ పహార కాస్తూ ఎప్పుడు ఏ క్షణంలో అరెస్ట్ చేశారన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కేతన్పల్లితో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు నిలిచిపోవడం, ఈ ప్రక్రియ అసలు ఎప్పుడు జరుగుతుంది, అసలు ప్రభుత్వం దానిపై చర్యలు ఏం తీసుకుంటుంది, ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది, దానికి తదుపరి తేదీ ఎప్పుడు ఇస్తుంది అనేటువంటి దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య నెలకొన్నటువంటి ఈ ఘర్షణలు రాజకీయాల్లో పెరుగు సంచలనంగా మారాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.